నమస్తే. లాక్‌డౌన్ విధించినటువంటి సమయంలో ప్రజలందరూ కూడా ఇళ్ల వద్దే పరిమితమయ్యి, లాక్‌డౌన్ ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితిని దాటుకుని, ఇప్పుడు అన్‌లాక్ దిశగా సమాజం అనేది ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే చాలామంది అనుకున్నట్లుగా లాక్‌డౌన్ సమయంలోనే ఎక్కువ సేవా కార్యక్రమాలు జరిగాయి. తర్వాత సమయంలో చూసేటప్పటికి ప్రజలకు ఈ సేవా కార్యక్రమాలకి దూరంగా ఉన్నారు అనేటువంటి మాట ఉంది. కానీ, ఈ అన్‌లాక్ జరుగుతున్నటువంటి సమయంలో కూడా చాలా మంది ప్రజలకి చాలా అవసరాలు ఏర్పడుతున్నాయి. అందుచేత లాక్‌డౌన్ సమయంలో ఎక్కువ సేవలు అందించినటువంటి సంస్థగా పేరు తెచ్చుకున్నటువంటి సేవా భారతి ఈ అన్‌లాక్ పీరియడ్‌లో కూడా చాలా ఇతోధికంగా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవి అన్‌లాక్ పీరియడ్‌లో సేవా భారతి అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి మనకు వివరించేటందుకు సేవా భారతి దక్షిణ క్షేత్ర మండల ఇన్ఛార్జి ఎక్కా చంద్రశేఖర్‌జీ మనతో ఉన్నారు. నమస్కారం చంద్రశేఖర్‌జీ. నమస్కారం. మనం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతము సమాజం అంతా కూడా అన్‌లాక్ దిశగా అడుగులు వేస్తుంది. అయితే ఈ అన్‌లాక్ పీరియడ్‌లో ప్రజలకు ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయని సేవా భారతి గుర్తించింది. వాటి దిశగా ఎలాగా సేవా కార్యక్రమాలు చేపడుతుంది? మామూలుగా అన్లాక్ పీరియడ్ స్టార్ట్ అయిన తదుపరి గ్రాడ్యువల్గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా యొక్క వ్యాధి యొక్క ఎఫెక్ట్స్, రియల్ ఎఫెక్ట్స్ మనం చూడటం మొదలుపెట్టాం. రియల్ ఎఫెక్ట్స్ ఇన్ ది సెన్స్ నేనేమంటున్నంటే వ్యాధి ఎంతో దూరం ఉన్నప్పుడు దాన్ని ఊహించుకోవటం మొదలుపెట్టాం. ఒక రకంగా అమెరికాలో, చైనాలో, స్పెయిన్, ఇట్లీ అయితే దాన్ని విశ్లేషించటం ప్రారంభం చేశాం. అక్కడ సామాజిక జీవనం ఇట్లుండొచ్చు ఇవన్నీ అనుకున్నాం. కానీ ఎప్పుడైతే భారతదేశంకి వచ్చిన తర్వాత లాక్డౌన్ అయిపోయిన తదుపరి అన్లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత వైరస్ ఎప్పుడైతే స్ప్రెడ్ కావటం స్టార్ట్ అయిందో ఆ స్ప్రెడ్ యొక్క నేచర్ ఏంటో మనకు అర్థం కావటం టైం పట్టింది కాస్త. మొదట్లో అనుకున్నాం కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని వీధులలో వస్తుంది అట్లా అనుకున్నాము. 2 రాష్ట్రాలలో సరైన సమాచారం ప్రజలకు అందని కారణంగా ఇది అసిమ్టమేటిక్ డిజీజ్ కాబట్టి సిమ్టమ్ ఎవరికుందో తెలియని ఒక డిజీజ్ ఇది. ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో కూడా తెలియదు. అయితే టెస్టింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. అది లాక్డౌన్ పీరియడ్లోనే ప్రాపర్గా కంటైన్ చేస్తే అయ్యేది. కానీ లాక్డౌన్ పీరియడ్లో ప్రభుత్వాలు సరైన పద్ధతిలో వ్యవహరించిన కారణంగా, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్ చేయని కారణంగా, టెస్టింగ్ ఫెసిలిటీస్ బిల్డప్ చేయని కారణంగా, ప్రజలలో అవేర్నెస్ తీసుకురాని కారణంగా, అసిమ్టమేటిక్ కేసెస్ కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున మన యొక్క ఈ వైరస్ స్ప్రెడ్ కావటం స్టార్ట్ అయింది. అయితే ఇన్ఫెక్షన్ రేట్ ఎప్పుడైతే పెరిగి సంఖ్య పెరుగుతూ పోయిందో ఆ సంఖ్య మనం ఎవరు ఊహించలేదు. మనం లక్షల సంఖ్యలో వస్తామని ఎప్పుడు ఊహించలేదు 2 రాష్ట్రాల్లో కూడా. కానీ లక్షల సంఖ్యలోకి వచ్చేసాం. అయితే ఈ స్ప్రెడ్ అయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఈ అసిమ్టమేటిక్ కారణంగా సిమ్టమ్స్ రావటం స్టార్ట్ అయిన తర్వాత చాలా ఇండ్లకి ఎఫెక్ట్ కావటం ప్రారంభమైంది. అయితే దీంతో కొద్ది ప్యానిక్ అయ్యి ప్రజలు ఎప్పుడైతే హాస్పిటల్స్ వైపు పరిగెత్తడం మొదలుపెట్టారో హాస్పిటల్స్లో కూడా ఎక్విప్మెంట్ లేని కారణంగా, ముఖ్యంగా ఆక్సిజన్ బెడ్స్ అవైలబుల్ లేని కారణంగా, సీరియస్ కేసెస్ వచ్చిన వాళ్ళని డీల్ చేయని కారణంగా, ప్రజల సమాచారం లేని కారణంగా చాలా మంది చనిపోయారు. అయితే చనిపోయేదంతా పెద్దవాళ్ళు చనిపోతుంటారు అని ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో ఉండింది. తక్కిన అందరూ ఇంటి దగ్గర మంచిగా అయిపోతారని అభిప్రాయం ఉండింది. అది తప్పని కూడా తేలింది. పెద్ద చిన్నతో సంబంధం లేకుండా వైరస్ లోడ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఎంత ఎక్స్పోజ్ అయ్యండి అతను అనే దానిపైన ఈ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. కాబట్టి జబ్బుకు సంబంధించినందుకు, పాండమిక్ సంబంధించినందుకు మొత్తం ప్రపంచం అంతా కూడా దీని యొక్క వైరస్ యొక్క మ్యూటేషన్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి క్లియర్ కట్ గా ఇట్లనే ఉంటుంది అని చెప్పే సాహసం చేయరు. చేస్తే కూడా పొరపాటు అవుతుంది. అది చాలా డైనమిక్ గా మారుతున్న ఒక వైరస్ ఇది. కాబట్టి దీనికి కావాలంటే మెడికల్ నాలెడ్జ్ కూడా సరైన పద్ధతులు ఇంకా ఇవ్వాలి కాదు, మెడికల్ ప్రోటోకాల్స్ కూడా ఇవ్వాలి. అంత ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లోనే ఉన్నాయి. కానీ ఈ మధ్యలోనే పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయిన తర్వాత ఈ వ్యాధి అన్లాక్డౌన్ తర్వాత విశేష పరిస్థితి ఏంటంటే లాక్డౌన్ సమయంలో ఎవరు బాధితులు, ఎవరికి ఏది అందించాలి అని కాస్త సహృదయతున్న వాళ్ళు, సేవా తత్పరతున్న వాళ్ళు బయటకు వచ్చి చేయగలిగారు. అన్లాక్డౌన్ తర్వాత సమస్య ఏంటంటే అందరికీ వచ్చే అవకాశం ఉంది, నేను బయటకు వెళ్తే నాకు ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉందనే ఒక వాతావరణం ఏర్పడ్డ తర్వాత ఒక రకమైన భయం ఏర్పడ్డది. కాబట్టి అందరూ ఒక రకంగా ఎఫెక్టెడ్ పీపుల్ కింద మారిపోయినాం. కాబట్టి ఈ టైంలో ఎన్జిఓస్ ఎవరు కూడా బయటకు వచ్చి చేసే పరిస్థితి కనబడట్లేదు. పాజిటివ్ పేషెంట్ అయిన తర్వాత సొంత ఇంటి వాళ్ళు అట్లాంటిది వాళ్ళు టచ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఒకే ఇంట్లో అందరికీ వైరస్ స్ప్రెడ్ కావటము, హాస్పిటల్ ఉంటే పలకరించలేని పరిస్థితి, ఇంకొక డైమెన్షన్ అవుతుందో ఇది వచ్చిన తర్వాత ఫస్ట్ దాని యొక్క ఎఫెక్ట్ ఏముందంటే అన్లాక్డౌన్ తర్వాత ఫస్ట్ ఫియర్ స్టార్ట్ అయిపోయిందండి. రెండోది వైరస్ స్ప్రెడ్ అనేది ఎక్కడైనా రావచ్చు అనే విషయం అర్థమైంది. మన ఇంటి పక్కనే రావచ్చు, మన ఇంట్లో వాళ్ళకే రావచ్చు, బంధువులకు రావచ్చు. తర్వాత ఎన్ని కేసెస్ ఎట్లా తీవ్రంగా విషయం అందరూ వింటున్న కారణంగా
ఆ భయం కూడా ఒకటి ఏర్పడ్డది. మూడోది ఏంటంటే ఎక్కడ పోయి టెస్ట్ చేయించుకోవాలనే విషయం లోపల ఒక సందిగ్ధత ఏర్పడ్డ కారణంగా గవర్నమెంట్ టెస్టింగ్ సెంటర్స్ పోతే 7 days తర్వాత రిపోర్ట్ వచ్చి ఆ ఇంట్లో 2 చనిపోయి ఇంకొక 15 మంది రిపోర్ట్ కొరకు ఎదురు చూస్తున్న ఫ్యామిలీస్ మేము చూసాం. చాలా ఫ్యామిలీస్ అంటే ఇంకా రిపోర్ట్ రాలే, అప్పటికి చనిపోయారు. వచ్చిన తర్వాత అప్పుడు ఆ ఫియర్ ఎట్లుంటుందో మీరు ఒకసారి వచ్చి. ఇట్లాంటి కుటుంబాల సంఖ్య వందలల్లో ఈరోజు మన రాష్ట్రం అంతా ఉంది, 2 రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన టెస్టింగ్ ఫెసిలిటీ ఎక్కువ ఉన్న కారణంగా, టెస్టింగ్ చేస్తున్న కారణంగా అక్కడ పెద్ద సంఖ్యలో కనబడుతుంది. ఇక టెస్ట్ లేకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ముందుకు వచ్చిన కారణంగా ఇక్కడ కూడా ఇప్పుడు సంఖ్య పెరుగుతుంది. 2 రాష్ట్రాల్లో సమానంగా వైరస్ చాలా పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయి ఉంది. ఒక పాండమిక్ యొక్క నేచర్ ఏంటంటే ఒక మిస్టీరియస్ నేచర్ లాగా తయారైంది. చాలా మంది ఇళ్లలో చాలా మందికి ప్రభావం వచ్చే అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి తనను తాను చూసుకుంటూ వేరే పాజిటివ్ పేషెంట్ ఎట్లా హెల్ప్ చేయాలని ఒక అర్థం కాని పరిస్థితులలో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ పాండమిక్ ఒకటి, తీవ్రత కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. అవైలబుల్ ఫెసిలిటీస్ అవుతుంది, దానికి సంబంధించిన సమాచారం లేక ఈ రకమైన పరిస్థితుల్లో మనం లాక్డౌన్ పీరియడ్లో, అన్లాక్డౌన్ పీరియడ్లో కరోనా వ్యాధిని మనం ఎదురిస్తున్నాం. ఏదైతే ప్రపంచ దేశాల్లో రియల్ సిచ్యువేషన్ చూసామో ఇప్పుడు మన హైదరాబాద్లో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం, ఫ్యామిలీస్ మధ్యలో చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో స్వచ్ఛంద సంస్థలు పనిచేయడం అనేది కొద్ది విఘ్నతతో, చాలా ఆలోచనతో, యోజనాబద్ధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సేవాభారతి వీటన్ని డెవలప్మెంట్స్ ని సమీక్ష చేస్తూ కొన్ని కన్క్లూజన్ రావటం జరిగింది. దాంట్లో మొదటి కన్క్లూజన్ అంటే ఇప్పుడు పాండమిక్ అయితే ఎఫెక్ట్ అయిందో, కోవిడ్ అయితే ఎఫెక్ట్ అయిందో అందులో 80% హోమ్ కేర్ లోనే ఉంటారు, హోమ్ కేర్ ట్రీట్మెంట్ తో బయటికి రాగలుగుతారు. 20% మాత్రమే హాస్పిటలైజేషన్ నీడ్ అయ్యే అవకాశం ఉంది. అందులో 5% క్రిటికల్ కేర్ వెళ్ళే అవకాశం ఉంది. కానీ 80% ప్రాపర్ గా డీల్ చేయకపోతే, 80% కి సరైన పద్ధతిలో మనం సమాచారం ఇవ్వకుండా, డాక్టర్ హెల్ప్ లేకపోతే దీంట్లోకి హాస్పిటలైజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక కన్క్లూజన్. రెండోది, ఎవరింట్లోనైతే వైరస్ వస్తుందో దాదాపు మా అనుభవం ఏంటంటే ఇంట్లో అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ముందే టెస్ట్ చేసుకొని ఐసోలేట్ కాకపోతే ఇదొక ప్రమాదం కొద్ది విశేషంగా కనబడుతుంది. మనం పనికి వెళ్ళిన చోట ఎవరి మధ్యలో ఉన్న 4 మధ్యలో కొద్ది ఎక్స్పోజ్ అయితే తప్పకుండా ఇది వచ్చే అవకాశం ఉంది. ఈ 2-3 కన్క్లూషన్స్ తీసుకొని, రెండోది ఏ హాస్పిటల్స్ కూడా ఓపీస్ నడపటం లేదు, కాబట్టి ఓపీ ట్రీట్మెంట్స్ లేవు, హాస్పిటల్ డాక్టర్స్ అవైలబుల్ లేరు. కోవిడ్ ఉంటే డైరెక్ట్ గా మెయిన్ హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మెడికల్ సైడ్ కన్ఫ్యూజన్ ఏర్పడ్డది, సోషల్ సైడ్ కన్ఫ్యూజన్ ఏర్పడ్డది, సైకలాజికల్ ఫియర్ ఏర్పడ్డది. ఆ రకమైన ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ లో అన్లాక్ డౌన్ తర్వాత ఈ యొక్క వ్యాధి నేచర్ ఇప్పుడు రాష్ట్రం అంతటా కనబడుతుంది, 2 రాష్ట్రాల్లో కనబడుతుంది. అయితే ఇప్పుడు ఈ రకమైనటువంటి సమాజంలో పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఆపన్నులు ఉన్నారు అనేటువంటి దాన్ని ఎలా గుర్తిస్తున్నారండి? అట్లాగే ముఖ్యంగా ఆపన్నులను ఆదుకునేటందుకు ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నటువంటి విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే కనుక వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ప్రజలు అనేటువంటి వాళ్ళకి భరోసా కల్పించడానికి ఒక కాల్ సెంటర్ ఇలాంటిది ఏర్పాటు చేశారని కూడా విన్నామండి. దీన్ని ఎలాగ ఏర్పాటు చేయాలో ఐడియా కలిగింది? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి? ఇనీషియల్ గానేమో గవర్నమెంట్ టెస్టింగ్ సెంటర్స్ లో ఎవరైతే పాజిటివ్ ప్రూవ్ అయ్యారో వాళ్ళ కారణంగా ఎవరు పాజిటివ్ విషయం కొంచెం సమాచారం కొద్ది తెలిసే అవకాశం ఉంది. అది కూడా ఒక రకమైన సామాజికంగా ఒక రకమైన ఒక మచ్చతో కూడుకున్న అంశంలాగా భావించారు కాబట్టి, సోషల్ ట్యాబుగా భావించారు కాబట్టి అది కూడా రివీల్ చేయలేదు. కానీ పెరిగిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సిమ్టమ్స్ స్టార్ట్ గానే అందరికి ఒక రకమైన భయం స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు సమాజంలో దాన్ని పబ్లిసైజ్ చేస్తున్నారని కాదు, బంధుగణంలో అంతటా నాకు ఇట్లా అయింది అని చెప్పడం ప్రారంభం చేశారు. కాబట్టి సిమ్టమ్స్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతున్నాయో ఇది సిమ్టమ్స్ తో స్టార్ట్ అవుతుంది అనే అవేర్నెస్ తో ఫస్ట్ మనకి కేసెస్ బయటికి రావడం ప్రారంభమైనాయి. రెండో భాగం వచ్చేసి బంధుగణం, ముఖ్యంగా బయటి దేశాల్లో నివసిస్తున్న వాళ్ళు, తల్లిదండ్రులు ఒక్కరే ఉంటున్న వాళ్ళు, బయట ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులకి సిమ్టమ్స్ కనబడగానే ఎవరి దగ్గర సహాయం అందాలి కాబట్టి అడగటం ప్రారంభం చేశారు. కాబట్టి టెస్టింగ్ సెంటర్స్ కారణంగా కొద్దిగా సిమ్టమాటిక్ థింగ్స్ ఇవి ఉంటాయి, ఇవి ఎవాల్వ్ అవుతాయి, ఈ తర్వాత వ్యాధి ఇట్లుంటుందని మన ముఖ్యంగా ప్రచార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కారణంగా ఇది తీవ్రంగా పరిణమించే అవకాశం ఉంటుందని గుర్తించడం ప్రారంభం చేశారు. దీంట్లో ప్రధానంగా మనం ఎప్పుడైతే ఇది గుర్తించడం ప్రారంభం చేశామో, ఇది తెలిసిందో సమాజానికి, నాకు ఇది వచ్చింది, ఈ ఇంటికి వచ్చిందని చెప్పడం చాలా కష్టమైన విషయం. చాలాసార్లు ఈ రోజు కూడా ప్రాబ్లం ఉంది, దగ్గర సన్నిహితులకు చెప్పే అలవాటు ఉంది. సో దీన్ని మనం ఈ యొక్క విషయ సర్కిల్ని బ్రేక్ చేయటానికని, అంటే చెప్తే ఏమవుతుందో, నేను ఎవరికి చెప్పాలో, చెప్తే నాకు ఎక్కడ వైద్యం దొరుకుతుంది, నాకు సరైన సలహా ఎక్కడ దొరుకుతుంది, తెలియని పరిస్థితిని బ్రేక్ చేయటానికని మనము కొద్దిగా ఏం చేయటం ప్రారంభం చేస్తుంటే 2 రాష్ట్రాలలో కూడా కార్యకర్తలు, స్వయం సేవకులు, లేకపోతే ఎన్జిఓస్,
సమాజం లోపల సౌహృదత ఉన్న వాళ్ళు, కాస్త సేవాభావం ఉన్న వాళ్ళు మాట్లాడటం ప్రారంభం చేశారు అందరితో. అట్లా నెమ్మదిగా కేసెస్ బయటికి రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత డాక్టర్స్ యొక్క హెల్ప్ తీసుకోవడం ప్రారంభం చేశారు, పర్సనల్గా హెల్ప్ తీసుకోవడం ప్రారంభం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో దాని తెలంగాణ లోపల లక్షల సంఖ్యలో పడితే కేసుకి వెళ్తున్నాయో, వేల సంఖ్యలో యాక్టివ్ కేసు ఉన్నాయి. అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఇండివిజువల్ డాక్టర్ హెల్ప్ కన్నా కూడా కొద్ది టెక్నాలజీని మనం ఉపయోగించి కాల్ సెంటర్ లాంటివి పెట్టుకున్నప్పుడు ఏమైందంటే ఎక్కడ ప్రదేశంలో వ్యక్తి అయినా సరే ఆయన దగ్గరికి నంబర్ పోయినప్పుడు అతను మాట్లాడటం ప్రారంభం చేస్తారని ఈ కాల్ సెంటర్ కాన్సెప్ట్ ని మొదటగా హైదరాబాద్, దాని తర్వాత ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా లేకపోతే గుంటూరు కేంద్రంగా రెండు చోట్ల కూడా కాల్ సెంటర్స్ మనం స్టార్ట్ చేశాం. కాబట్టి ఇప్పుడు సమాజంలో నెమ్మదిగా సోషల్ మీడియాలకు వెళ్తూ సర్వసాధారణ ప్రజల దగ్గర కూడా ఈ నంబర్ వెళ్ళటం జరిగింది. కాబట్టి వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఫస్ట్ స్టార్ట్ అయినాము. మనం కూడా నెమ్మది స్కేలప్ కావటం స్టార్ట్ చేసాము. ఎందుకంటే కాల్ సెంటర్ అనే దానికి ఇంకా కాల్ సెంటర్ ప్రధానం కాదు, కాల్ రిసీవ్ చేసుకోవడం ప్రధానం కాదు, డాక్టర్స్ అడ్వైస్ చాలా ప్రధానం. ఒకేలా తెలిసి తెలియక ఎవరో అడ్వైజ్ చేస్తే కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. అది మంచిది కాదు. చాలాసార్లు మనకేమంటే పర్లేదు నువ్వు ఇంటి దగ్గర ఉండు, వేడి నీళ్ళు తాగితే బాగుంటుంది, గాగ్లింగ్ చేస్తే బాగుంటుంది, అది వాస్తవం కూడా, అది మంచిది. ఒకవేళ ఫియర్ లేకుండా ఉండడానికి కౌన్సిలింగ్ సరిపోతుంది. కానీ ఇది మెడికేషన్ సంబంధించిన అంశం కాబట్టి మెడికల్ చాలా రకాల ఫ్లక్చుయేషన్స్ ఉన్న అంశం, చాలా సీరియస్ థింగ్స్ ఉంటాయి. కాబట్టి డాక్టర్ అడ్వైస్ తో చాలా విశ్వాసంగా అందరూ ఉండగలుగుతున్న అర్థమయ్యి రెండు ప్రాంతాలలో కూడా డాక్టర్స్ యొక్క గ్రూప్ ని మోటివేట్ చేసేందుకు ఇక్కడ అక్కడ రెండు చోట్ల 50 మంది డాక్టర్స్ ఫుల్ టైం ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఫస్ట్ వాళ్ళు ముందుకు రావడం జరిగింది. రెండోది టెక్నాలజీ వాడిన తర్వాత టెక్నాలజీలో కాల్ రిసీవ్ చేసుకునే కార్యకర్తలు అవసరం ఉంటుంది. ఎందుకంటే పేషెంట్తో డీటెయిల్గా మాట్లాడిన తర్వాత డాక్టర్కి మనం ఇవ్వగలగాలి. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కాల్ సెంటర్లో చేస్తున్న పని ఏంటంటే ఎవరైనా ఫోన్ చేయగానే అతని యొక్క పర్సనల్ డీటెయిల్స్, అంటే మీకు ఎక్కడున్నారు, మీరు మీ ఏజ్ ఎంత, మీ ఇంట్లో ఎవరు ఉంటారు, మీకు టెస్ట్ అయిందా కాలేదా, మీ ఇంట్లో వాళ్ళకి టెస్ట్ అయిందా కాలేదా, మీ ఇంట్లో ఉన్న వసతులు ఏంటి, మీరు ఉండగలుగుతారా, ఐసోలేషన్ ఉంటుందా, వేరే వాళ్ళకి స్ప్రెడ్ గెట్ పర్సనల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని కోమార్బిడిటీ ఫ్యాక్టర్స్, వాళ్ళకి ఏదైనా అస్తమా ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, అది కూడా తీసేసుకొని ఆ తర్వాత సిమ్టమ్స్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని దీన్ని అంతా కూడా ఒక డిజిటల్ హెల్త్ రికార్డ్లో మెయింటైన్ చేసి ఇది డాక్టర్కి ఇస్తాం. సో డాక్టర్ ఈ డిజిటల్ హెల్త్ రికార్డ్ తీసుకొని దీని ఆధారంగా పేషెంట్తో మాట్లాడటం ప్రారంభం చేస్తాడు. అతను మెడికల్ సైడ్ అతను మాట్లాడటం, అడ్వైజ్ ఇవ్వటం ప్రారంభం చేస్తాడు. అయితే ఈ రెండు విషయాలు మనం చేయగలిగాము. అయితే డిజిటల్ హెల్త్ రికార్డ్ అనేది ఒక సాఫ్ట్వేర్లో ఒక మంచి స్థాయి ఉన్న టెక్నాలజీలో ఉంటుంది. కాబట్టి సాఫ్ట్వేర్ కొని సంఘ సేవకులు, దాని తర్వాత యూత్ ఫర్ సేవ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఐటీ మీలకు సంబంధించిన సేవకులు, సంఘంలో ఉన్న సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా టైం ఇచ్చిన కారణంగా బయట దాంట్లో కస్టమైజేషన్ అనేది 6 months పడుతుంది ఒక కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ లెవెల్ ఆఫ్ కాల్ సెంటర్ 1 week లో చేయగలిగారు కార్యకర్తలు. సో 1 week లో ఇదంతా చేసి డిజిటల్ హెల్త్ రికార్డ్ మెయింటైన్ చేసే కారణంగా ఇప్పుడు ఒకే ఒక రోజు మొన్న 10,000 కాల్స్ వచ్చినాయి. ఎవరొకరు సోషల్ మీడియాలో పెట్టేసేసి 5,000 రూపాయలు కిట్ ఫీ ఇస్తున్నా కానీ 10,000 కాల్స్ డీల్ చేయడం అంటే చాలా పెద్ద ఇష్యూ అది. అట్లాంటి మనం దాన్ని స్టెబిలైజ్ చేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని ఒక రొటీన్ తీసుకొచ్చి కాల్ రిసీవర్స్ ఈ హైదరాబాద్ కేంద్రంగా 25 మంది ఫుల్ టైం పనిచేస్తారండి. మార్నింగ్ 8 o'clock నుండి రాత్రి 10 వరకు కాల్ సెంటర్ వర్క్ చేస్తుంది. 50 మంది డాక్టర్స్ ఆన్ బోర్డ్ ఉంటారు. ఈ అందరు డాక్టర్స్ చాలా పెద్ద స్థాయి ఉన్న డాక్టర్స్. ఇప్పుడు ఉదాహరణకి నిమ్స్ యొక్క నెఫ్రాలజిస్ట్ సాయిభూషణ్ రాజు గారు కానివ్వండి, కరుణాకర్ రెడ్డి గారు యుఎస్ లో 25 years కార్డియాలజిస్ట్ ఆయన కానివ్వండి, డాక్టర్ ప్రవీణ్ సైకాట్రిస్ట్ కానివ్వండి, యూకే బేస్డ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, డాక్టర్ వేద కానివ్వండి ఆర్థోపెడిక్ సర్జన్, అట్లాగే మల్లారెడ్డి హెచ్ఓడిగా పనిచేస్తున్న డాక్టర్ రాఘవేంద్రరావు కానివ్వండి, మారుతి శర్మ గారు కామినేని హాస్పిటల్ డాక్టర్ కానివ్వండి, ఇట్లాంటి ప్రముఖమైన వైద్యులు అందరూ కూడా అవైలబుల్ ఉండడం అవుతుందో వీళ్ళు ఒక గ్రూప్ ఫామ్ అయ్యి వరల్డ్ వైడ్ గా కోవిడ్ సంబంధించిన అయితే నాలెడ్జ్ ఎవాల్వ్ అవుతుంది దానిపైన జడ్జ్ చేసి ఒక వేదికగా తయారయ్యి దీంట్లో వచ్చిన కన్ఫ్యూజన్స్ ఆధారంగా పేషెంట్స్ కి ఎట్లయితే గైడెన్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. అట్లా స్కేల్ ఆఫ్ ఈవెంట్స్ పెరిగినాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు పేషెంట్ కాల్ రాగానే అక్కడ మంచి యాక్టివిటీ మనది జయభారత్ హాస్పిటల్ కానీ విశాఖపట్నం హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి చాలా సంవత్సరాలు మనకు వైద్యం సంబంధించిన పని ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున డాక్టర్స్ మన ఉన్నారు కాబట్టి కాల్ రాగానే డాక్టర్ కి కనెక్ట్ చేయడం అక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడేమో డిజిటల్ హెల్త్ రికార్డ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ తెలంగాణ ప్రాంతంలో ఇట్లా 2 చోట్ల కాల్ సెంటర్స్ ఎఫెక్టివ్ గా పనిచేయడం ప్రారంభం చేశాం. కాబట్టి కాల్ రిసీవర్స్ ఒకరు ఉంటారు, డాక్టర్స్ ఒకరు ఉంటారు. మనం 8 to 10 వరకు ఇట్లాంటి ఒక ఫెసిలిటీ స్టార్ట్ చేశాం. దీని తర్వాత నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు గవర్నమెంట్ యొక్క ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ చాలా పెద్ద ఎత్తున టెస్ట్ జరిగినాయి కాబట్టి
వాళ్ళకు వారు సాధ్యమైనంత మెడిసిన్స్ తో కిట్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా కిట్స్ పేషెంట్స్ కి చేరాలని ఒక ఆలోచన ఉంది. కారణం ఏంటంటే ఆ కిట్ అక్కడ వెళ్ళినప్పుడు కిట్ లో 14 days మెడిసిన్స్ ఉన్నాయి. అందులో అడిషనల్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్, తెలంగాణ ప్రాంతం సంబంధించిన ఆక్సిమీటర్ ఇస్తున్నాం మనం, పల్స్ ఆక్సిమీటర్. ఒక పల్స్ ఆక్సిమీటర్ 1400 రూపీస్ ఉంటుంది. అట్లాగే ఒక థర్మామీటర్ ఇస్తున్నాం, డిజిటల్ థర్మామీటర్ ఇస్తున్నాం. ఈ రెండు కూడా చాలా ఈ వైరస్ లో ఉండే మెడికల్ పారామీటర్స్ ఎవాల్యుయేషన్ లో చాలా ముఖ్యమైన వాటి కింద మనం భావిస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు పేషెంట్ తనకు 4 times తనకు తాను టెంపరేచర్ చూసుకొని సాచురేషన్ లెవెల్స్ ఆక్సిజన్ చూసుకుంటున్నారు. కాబట్టి ఆ మొదటి 4 రోజుల పాటు మనం ఖచ్చితంగా 5-6 రోజులు గమనించినంత కారణంగా, మెడికేషన్ సరైన అడ్వైజ్ ఇస్తున్న కారణంగా హాస్పిటల్స్ లో ఎండ్ కాకుండా ఇంట్లోనే ఉండగలిగే పేషెంట్స్ యొక్క నంబర్ చాలా పెద్దది. కాబట్టి ఆ రకంగా అటువైపు ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఆక్సిమీటర్ ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ అంతటా కూడా అక్కడ కూడా ఆక్సిమీటర్ కొనమని చెప్తున్నారు. ఇక్కడ కిట్ లో పార్ట్గా ఇస్తున్నాము. ఈ రకంగా 2 ప్రాంతాలలో కూడా ఈ మెడికల్ హెల్ప్ లైన్ అవుతుందో ICMR నాప్స్ ప్రకారము, తర్వాత అన్ని చోట్ల ఎవాల్వ్ అవుతున్న ఒక విజ్డమ్ అయితే మెడికల్ విజ్డమ్ ఉంటుంది, దాని బేస్డ్ గా ఒక మంచి పర్ఫెక్ట్ డాక్టర్ మెడికల్ అడ్వైజ్ అవుతుందో ఒక స్థాయి రూపం లోపల 2 ప్రాంతాల లోపల టెక్నాలజీ బేస్డ్ గా మనం వేల సంఖ్యలో ఇవ్వటం ప్రారంభం చేశాం. ఇప్పుడు కాల్ సెంటర్ ద్వారా కొన్ని రకాలైన సర్వీసులు అందుతున్నాయండి. ఎక్క చంద్రశేఖర్ జీ, మీరు దక్షిణ మధ్య మండలానికి అంతటి కూడా సేవా ప్రముఖంగా ఉన్నారు, సేవా కార్యక్రమాలు అన్ని నడిపిస్తున్నారు కదండి. అయితే ఈ అన్లాక్ పీరియడ్ లో మెడికల్ పరంగా ఇంకా ఏ అవసరాలు ఉన్నాయని మీరు గుర్తించారు? ఆ రకమైన సర్వీసులు అంటే రక్తదానమా, ప్లాస్మా దానమా, లేదా మందుల, ఏ రకమైనటువంటి సర్వీసులు మీరు గుర్తించారు? మెడికల్ పరంగా ఏ రకంగా వాటిని అందిస్తున్నారండి? మామూలుగా ఈ అన్లాక్ పీరియడ్ లో ఉన్న వాటిలో అండి హోమ్ క్వారంటైన్ అనేది ఒక పార్ట్ అండి. అందులో ఈ కాల్ సెంటర్ బేస్డ్ మెడికల్ అడ్వైజ్, ఈ కిట్ ఇవన్నీ వర్క్ చేస్తుంటాయి. కానీ నేను మీతో ఇంతకుముందు అన్న చాలా మ్యూటేషన్స్ ఉన్న వైరస్ ఇది. కాబట్టి ఒకే కేసుని అన్ని చోట్ల మీరు వర్తింపజేయకూడదు. ఒక ఎక్స్పీరియన్స్ తో ఇంకొక చోట అదే ఎక్స్పీరియన్స్ వర్తిస్తుందా అనుకోకూడదు. ఎందుకంటే ఈ యొక్క వ్యాధి లక్షణాలలో మొదటి 3-4 రోజులు జ్వరం వచ్చి తగ్గిపోయి అవన్నీ సిమ్టమ్స్ తగ్గిపోతేనేమో అతను బయటకు వచ్చేస్తున్నాడు. అతను ఒక ఇమ్యూనిటీ లెవెల్స్ పట్టు ఉంటుంది. కానీ చాలా మంది ఇమ్యూనిటీ ఎట్లున్న విషయం మనం టెస్ట్ చేయడం చాలా కష్టమైన విషయం. రెండో భాగం వచ్చేసి కొద్ది జబ్బు తీవ్రత పెరిగిన తర్వాత అడిషనల్ టెస్ట్లు కొన్ని అవసరం ఉంటాయి. కాబట్టి HRCT కానివ్వండి, లేకపోతే IL లెవెల్స్ కానివ్వండి, లేకపోతే బ్లడ్ క్లాటింగ్ లెవెల్స్ ఎట్లున్నాయి, ఇది కంపల్సరీ చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ అడ్వైజ్ ఒకటి కంపల్సరీ ఉంటుంది. కాబట్టి దీంట్లో మీకు డయాగ్నోస్టిక్ సెంటర్స్ యొక్క నీడ్ ఎక్కువ ఉంది. ఒకవేళ వీటి యొక్క స్థితిని బట్టి ఆ తీవ్రత ఎక్కువ ఉంది, ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి ఆ మనిషి లోపల, ఈ తీవ్రతలో ఒక విషయం అందరూ గమనించాల్సింది, ఇది 2-3 రోజులు రిస్క్ తీసుకోవాల్సిన అంశాలు కావు. ఒకవేళ ఏదైనా తీవ్రత వచ్చిన తర్వాత ముఖ్యంగా శ్వాస లోపల తేడా వస్తుంటుంది, శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. ఎవరైనా శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది కదా, ఒక రోజు ఆగి ఆలోచిద్దాం అంటే మాత్రం అతను చాలా ప్రమాద స్థితికి చేరే అవకాశం. సో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ కొద్ది తేడా వస్తుందంటే మేము కాల్ సెంటర్ ద్వారా చెప్పే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మీరు హాస్పిటల్కే వెళ్ళాలి, టెస్ట్ అయినా కాకుండా వెళ్ళాలి, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకోవాల్సిందే. ఇది ఫస్ట్ సీరియస్నెస్ మేము చెప్తుంటాం. చాలాసార్లు ఇది తెలియక చాలామంది దమ్ము వస్తుంది కదా కొద్ది రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి, లేకపోతే మనం మామూలు ట్రెడిషనల్ మెథడ్స్ ఏవైతే మేము ఇంపార్టెంట్ మెథడ్స్ కావచ్చు, అవి వైరస్ అనేది ఎప్పుడైతే గొంతు ముక్కు దాటి లంగ్స్ లో ప్రవేశిస్తుందో అది మామూలుగా వేడి నీళ్ళతో వీటితో కాకుండా మెడికేషన్ చాలా అవసరం ఉంది. కాబట్టి ఇంట్లోనే నేను సరి చేసుకుంటా, నేను స్టీమ్ తీసేసుకుంటున్నా, పర్లేదు నేను పికప్ అయిపోతానేమో అంటే కొద్దిగా కష్టమయ్యే అవకాశం ఉంది. చాలా మంది డేంజర్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి సెకండ్ లెవెల్ ఏమంటుందంటే కొన్ని టెస్టులు కంపల్సరీ చేయించాలి, డాక్టర్ అడ్వైస్ చేయించాలి. థర్డ్ లెవెల్ ఆక్సిజన్ కంపల్సరీ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆక్సిజన్ సపోర్ట్ తీసుకున్నప్పుడే ఆ ఇన్ఫెక్షన్ ఇదంతా సెట్ అయ్యే అవకాశం ఉంది. అది దాటితే చాలా సీరియస్ లెవెల్ వెంటిలేటర్ లెవెల్ ఆల్సి వస్తుంది. కాబట్టి వేరే వేరే మొత్తం బాడీ యొక్క వైటల్ పార్ట్స్ అన్నిటిని ఎఫెక్ట్ చేసే వైరస్ కాబట్టి ఒక స్టేజ్ తర్వాత హాస్పిటలైజేషన్ ముఖ్యమని మేము అందరం కూడా హోమ్ క్వారంటైన్ లోపల ఇది ఇచ్చి తర్వాత చెప్తాం. ఇప్పుడు తర్వాత వచ్చే స్టేజ్లో ఏమవుతుందంటే హాస్పిటల్కి ఎప్పుడైతే బయలుదేరుతున్నారో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తున్నారు, కొన్ని చోట్ల నమ్మకం ఉండటం లేదు, రకరకాల ప్రైవేట్ హాస్పిటల్ పరిగెత్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క బిల్డింగ్ చూసిన తర్వాత అందరికీ భయం ఏర్పడుతుంది. మామూలుగా నాకు తెలిసి కొన్ని ఫ్యామిలీస్ చూసా 25 లక్షలు ఒక కుటుంబానికి ఖర్చు అయినాయి. ఒక వ్యక్తికి ప్రేమ ఉన్న కారణంగా వాళ్ళ నాన్న తీసుకెళ్లి యశోదలో ఇంకెక్కడో
వేరే వేరే హస్కేరో ఏఐజియో అన్ని రకాల కార్పొరేట్లు వేస్తారు అనుకోండి, సెక్రటరీ అతనికి జబ్బు వస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ ఇంట్లో ఒకేసారి 6 వస్తుంది. ఒక ఇంట్లో 25 మంది ఎఫెక్ట్ అయిన సందర్భాలని, ఒక ఇంట్లో 5-6 గోదావరిఖాన్ ఏరియాలో మంచిర్యాల 5 ఎఫెక్ట్ అయ్యారు, కానీ ఎవరు పలకరించే వాళ్ళు లేరు. 5 ఎఫెక్ట్ అయినలో తండ్రి చనిపోతే 24 hours ఒక బాడీని చూసుకోవడానికి రాలేదు. కాబట్టి వైరస్ ఎఫెక్ట్ కంప్లీట్ ఫ్యామిలీస్ పైన ఇంత ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఒకతను కార్పొరేట్లు పరిగెత్తినంత మాత్రాన తక్కినందరూ కార్పొరేట్ పోతే అసలు ఏమి ఇల్లు ఉండదు, భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఈ రకమైన జబ్బు ఇది ఒక్కరికే పరిమితం అయితే నేను చాలా హెల్దీ ఉన్నానండి, నేను చాలా స్ట్రాంగ్ ఉన్నా, నేను స్ట్రాంగ్ ఉన్నా అని చేసి చెప్పుకునే ఒక స్వభావం వాళ్ళు చాలా పొరపాటు చేసినట్లు లెక్క. మీరు స్ట్రాంగ్ ఉండొచ్చు, కానీ మీ పెద్దలు స్ట్రాంగ్ ఉండకపోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళకి మీరు స్ప్రెడ్ చేస్తారు. కాబట్టి ఈ నియమాలు పాటించాలి. మీరు ఐసోలేట్ కావాల్సింది, బయటికి వెళ్ళాల్సిందే, వాళ్ళని రక్షించాల్సిందే. కాబట్టి ఇది ఒక్కరికి సంబంధించిన వ్యాధి కాదు, అందరికి సంబంధించిన వ్యాధి ఇది. అప్పుడు ఏమవుతుందంటే హాస్పిటలైజేషన్లో బయలుదేరినప్పుడు హాస్పిటల్ బెడ్స్ ఉండటం, చాలా ముఖ్యమైన వ్యక్తికి బెడ్ అవసరం ఉంటే 10 o'clock షిఫ్ట్ చేద్దాం అనుకుంటే 3కి కానీ ఆయన ఆక్సిజన్ బాటిల్ మీద ఎక్కగలిగాను నేను. అంటే 5 కార్పొరేట్ హాస్పిటల్స్ బెడ్ అవైలబిలిటీ చూసినా మాకు దొరకలేదు. మధ్యరాత్రి 3 o'clock చేర్పించగలి కాబట్టి ఈరోజు సేఫ్ ఉన్నారు. కాబట్టి హాస్పిటల్ బెడ్ అవైలబిలిటీ అనేది మేజర్ సమస్య ఇప్పుడు ఉంది. హైదరాబాద్ తర్వాత ఇప్పుడు అన్ని జిల్లాలోకి ఇది స్ప్రెడ్ అయిన తర్వాత పాపం భాగ్యనగర్ సంబంధించిన వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర హాస్పిటల్ చూసుకోగలిగిన జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు చూసుకోలేకపోతున్నారు. అయితే ఈ ప్రయాణ సౌకర్యాలు తక్కువ ఉన్న కారణంగా అంబులెన్సెస్ దొరకటం లేదు. అంబులెన్స్ కూడా ఒక ప్రాబ్లం ఈ రోజుల్లో. కాబట్టి అంబులెన్స్లో ఇక్కడికి వచ్చేసరికి 5-6 hours డిఫరెన్స్ అవుతుందో ఇది చాలా ఎఫెక్టివ్ ఇచ్చే అవకాశం. ఇక్కడ థర్డ్ ఛాలెంజ్ ఏంటంటే, సెకండ్ ఛాలెంజ్ డయాగ్నోస్టిక్స్ రావాలి, థర్డ్ ఛాలెంజ్ హాస్పిటల్ బెడ్ అవైలబిలిటీ ఉండాలి. ఈ బెడ్ అవైలబిలిటీ కూడా మేము ట్రాక్ చేస్తున్నాం కాబట్టి చాలా మందికి సరైన సమయంలో ఎక్కడ బెడ్ అవైలబుల్ ఉందని చెప్పగలుగుతాం. మీ ఆర్థిక స్థితి ఉంటే ఇక్కడికి వెళ్ళండి అని చెప్పగలుగుతున్నాం. కుదరకపోతే మీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత కూడా సూపరింటెండెంట్స్తో మాట్లాడి పేషెంట్ యొక్క అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని హాస్పిటల్స్ ఉండే కామన్ కేసు ఈ యొక్క డిజీజ్ లో మనిషి లోపలికి వెళ్ళినాడు ఒక్కడే ఉంటాడండి, ఏ పలకరింపు ఉండదు. నర్స్ వచ్చినా సరే, నర్స్ ఎప్పుడో ఒకసారి అట్లా కనబడుతుంది. జనరల్ వార్డులు ఉంటే మామూలుగా అప్పుడప్పుడు కనబడతారు, ఏఎంసీలు ఉంటే అది ఎక్కువసార్లు కనబడతారు. డాక్టర్ కూడా మీ ఎదురుగా రాడు. సో ఐసోలేషన్లో అయితే ట్రీట్మెంట్ నడుస్తుంటో అది చాలా కష్టమైన ట్రీట్మెంట్ అది. అందుకని చెప్పేసి వీటన్నిటికీ ఫీడ్బ్యాక్స్ అనేది చాలా ముఖ్యం కాబట్టి అది కూడా చేస్తున్నాం. 4వ స్టేజ్ వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రెమెడివేసర్ ఇంజెక్షన్ కానివ్వండి, ఇంకొక ఇంజెక్షన్ ప్రధానమైంది, ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. సో డెస్పరేట్ గా జనాలు పరిగెత్తిన సందర్భాలు చూసాం మేము. సో దాని CNFS తో మాట్లాడి ఆ స్థాయి మెడిసిన్స్ ఆ సమాన రేట్కి అవైలబుల్ ఉండేలాగా ఆ వ్యవస్థ చేయగలిగాం. ఇప్పుడు అంతటా బ్లడ్ ప్లాస్మా నీడ్ స్టార్ట్ అయింది. సో బ్లడ్ ప్లాస్మాతో మనుషులు బ్రతుకుతారనుకో స్టార్ట్ అయింది. కాబట్టి అందరూ బ్లడ్ ప్లాస్మా అడుగుతున్నారు. చాలా మంది US ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి పేరెంట్స్ తో వరీ అయిపోయి ఏడుస్తూ అడుగుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ బ్లడ్ ప్లాస్మా కూడా ఇప్పుడు సేవాభారతి ఇవ్వటం ప్రారంభమైంది. ఇక్కడ ఒక 10 cases బ్లడ్ ప్లాస్మా ఇచ్చారు. బ్లడ్ ప్లాస్మా ఇచ్చే ఏ పేషెంట్ అయినా సరే పాజిటివ్ వచ్చిన తర్వాత 28 days తర్వాత ఇవ్వాలి. అప్పటిదాకా అతను బ్లడ్ ప్లాస్మా ఇచ్చే ప్రశ్నే లేదు. కాబట్టి ఇంతమంది పేషెంట్స్ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ సేవాభారతి సంబంధించిన భాగ్యనగర్ తెలంగాణ సేవాభారతి లోపల ఆల్రెడీ ఇప్పటికీ 2503 మంది పేషెంట్స్ మధ్య రిజిస్టర్ అయి ఉన్నారు. అందులో 800 మంది నెగిటివ్ అయిపోయారు. సో 800 మంది డేటాబేస్ తీసి వీళ్ళందరికీ బ్లడ్ ప్లాస్మా గురించి మనం ఎంకరేజ్మెంట్ స్టార్ట్ చేసాం. కాబట్టి కొంతమంది బ్లడ్ ప్లాస్మా డొనేషన్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు రైట్ నో యాక్టివ్ కేసెస్ అవుతున్నాయో 1500 ఆన్లైన్ కేసెస్ యాక్టివ్ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. అందరూ హోమ్ క్వారంటైన్లో. దీంట్లో 1000 కిట్స్ ఇప్పటిదాకా మనం అందరికీ ఇచ్చాము. 2500 ఒక కిట్. అది అయితే ఇంత డబ్బు రేజ్ చేయగలిగినాము, ఇంత ఇవ్వగలిగినాము. కిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది దీంట్లో. కిట్స్ తీసుకోవడానికి పాజిటివ్ పేషెంట్ రాడు, వాళ్ళ ఇంటికి పోయి మీరు ఇవ్వలేరు. అందుకని చేసేసి ఫోన్ కాల్ చేయనైతే ఐడి జనరేట్ చేస్తాము. మొత్తం తెలంగాణ ప్రాంతంలో 40 సెంటర్స్ ఉన్నాయి. ఈ ఐడి ఆ పేషెంట్కి ఇస్తాం. అతను పోయి ఐడి నెంబర్ చెప్పగానే అక్కడ కిట్ ఇస్తారు. కాబట్టి ఆ రకమైన ఒక టెక్నికల్ కోఆర్డినేషన్ అట్లా స్టేట్ మొత్తంలో ముఖ్యంగా ఈ మధ్య బైన్సా, ఆదిలాబాదు, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట, నల్గొండ జిల్లా, ఖమ్మము, కొత్తగూడెం అన్ని చోట్ల నుండి కాల్స్ వస్తున్నాయి. కాబట్టి సెంటర్స్కి ఇక్కడ నుండి ప్యాక్ చేసేసి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఎవ్రీడే దాన్ని అసెస్మెంట్ తీసుకుని అట్లా డిస్ట్రిబ్యూట్ చేసాం. అట్లా కిట్స్ కూడా రీచ్ అయ్యేలాగా చూస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో ఇది ఎఫెక్టివ్గా ఇట్లా చేయగలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చక్కగా కిట్స్ ఈ మధ్య తయారు చేశారు. అక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ కాల్ సెంటర్ ఒక 1000 మంది పేషెంట్స్ అవైల్ చేశారు. ఒక 700 కిట్లు మనం తయారు చేశారు. అక్కడ కూడా మెడిసిన్స్ తయారు చేశారు. ఇప్పుడు కిట్స్ అక్కడ కూడా ప్రారంభం చేశాం. కాబట్టి ఆ రకంగా 2 రాష్ట్రాల్లో కూడా కిట్స్ ఇవ్వటము, ఈ రకంగా
అన్ని రకాల సహాయాన్ని అందించడం అనేది మనం చేస్తాం. కాబట్టి ఫస్ట్ లెవెల్ హోమ్ క్వారంటైన్ ఉంటుంది, డయాగ్నోస్టిక్ హెల్ప్ ఉంటుంది, డాక్టర్ అడ్వైజ్ ఉంటుంది, తర్వాత హాస్పిటలేషన్ మ్యాటర్స్ ఉంటాయి. హాస్పిటలైజేషన్ లో మెడికేషన్ లోపల ఇంజెక్షన్స్ వాటి యొక్క మ్యాటర్ ఉంటుంది, బ్లడ్ ప్లాస్మా లెవెల్ ఉంటుంది, తర్వాత ఇంట్లో వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందునుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో అందరు ఇంట్లో పేషెంట్స్ వాళ్ళకి పేషెంట్స్ ఇంట్లో వాళ్ళకి ఎలా ధైర్యం కల్పిస్తున్నారండి? ఎలాగా అంటే వాళ్ళకి? ఈ తెలంగాణ సైకాట్రిస్ట్ అసోసియేషన్ డాక్టర్స్ అందరు కూడా ఈ సేవ అందించడానికి ముందుకు వచ్చారండి. పేషెంట్ యొక్క ఐడీస్, ఫోన్ నెంబర్స్ అన్ని మా దగ్గర ఉంటాయి కాబట్టి ఫలానా టైంకి మీకు సైకాట్రీ అడ్వైజ్ ఉంటుంది. జూమ్ కాన్ఫరెన్సెస్ వీటిని వాడుకొని ఇప్పటికి 4 కౌన్సిలింగ్ సెషన్స్ జరిగినాయి. 1.5 hours సైకాట్రిస్ట్, ప్రముఖమైన సైకాట్రిస్ట్ పేషెంట్ యొక్క ఫ్యామిలీస్తో మాట్లాడతారు. ఇది కాకుండా యూట్యూబ్ లోపల ఎవ్రీడే 10:30 to 11:30 అట్లా సేవాభారతి యూట్యూబ్ దాంట్లో యోగా ప్రాణాయామ క్లాసెస్ కూడా తీసుకుంటారు. దాన్ని కూడా అందరూ అవైల్ చేసుకుంటారు. సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఓకే అండి. ఇప్పుడు సేవా భారతి ద్వారా ఈ అన్లాక్ పీరియడ్ లో అందుతున్నటువంటి వైద్య సేవల గురించి దక్షిణ మధ్య క్షేత్ర యొక్క సేవా ప్రముఖ ఎక్క చంద్రశేఖర్ జీ మనకి చాలా వివరాలు అందించారు. తర్వాత భాగంలో ఇదే కాకుండా మిగిలినటువంటి సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారు ఏంటనేది కూడా వారు తెలియజేస్తారు. ధన్యవాదాలండి. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.